హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్తో క్యాలీఫ్లవర్ మంచూరియా ఇలాగా చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 30 నిమిషాల పాటు మ్యారినేషన్కి వదిలేయండి. 30 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కార్న్ఫ్లవర్ మొక్కజొన్న పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ బియ్యం పిండి బయట మనకి మార్కెట్స్లో దొరుకుతుంది కదా ప్యాకెట్లో, అదే బియ్యం పిండి అండి. బియ్యం పిండి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇలాగ బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత మైదా పిండి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మైదా పిండి వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు అవసరం పడితే అప్పుడు ఒక 2 టీ స్పూన్ల దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోండి. ఇలాగా ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు రెండో వైపుకి మార్చుకోండి. అప్పుడు గరిటెతో కలపండి. రెండో వైపుకి మార్చుకుని రెండో వైపు కూడా మంట హై ఫ్లేమ్లో పెట్టేసి తీయండి. అంటే 1 నిమిషం పాటు మంట హై ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడు తీయండి. అప్పుడైతే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. నూనె కూడా అస్సలు పీల్చవు. ఇలాగ క్రిస్పీగా ఫ్రై చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకొని సన్నగా కట్ చేసిన అల్లం, అలాగే సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకోండి. అల్లం ఒక 1/2 టీ స్పూన్, అలాగే వెల్లుల్లి 1 టీ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకుని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఉల్లిపాయలను కూడా వేసేసి, ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 4-5 పచ్చిమిర్చిని ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకొని సన్నగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత మీడియం సైజ్గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఒక 2 టీ స్పూన్లు, సోయా సాస్ 1 టీ స్పూన్, అలాగే వెనిగర్ 1 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఇలాగ వెనిగర్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ వేసేయండి. మీరు కావాలంటే క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసుకొని అలాగే తినేయచ్చు. మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పెప్పర్ పౌడర్, నల్ల మిరియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలపండి. 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా కలుపుకుంటే మనకి పైన క్రిస్పీగానే ఉంటుంది, లోపల మాత్రం సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలాగ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.